ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక సంచలన వార్త హాట్ టాపిక్గా మారింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నీలిమ అమ్ముకుండడంతో రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీలు, మున్సిపాలిటీ పదవీకాలం ముగుస్తున్న తరుణంలో ఈ ఎన్నికలు ఇప్పుడిప్పుడు ఉండకపోవచ్చని ఊహాగానాలు రాజకీయ వర్గాలను వేగంగా మారుస్తున్నాయి. జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక ఊరటనిచ్చే అంశం కనిపిస్తుండగా, అధికార కూటమిలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఊహలకు ఇది ఒక సవాల్గా మారే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా తలపెట్టిన జనగణన ప్రక్రియ ఈ ఏడాది చివరి వరకు కొనసాగే అవకాశం ఉందని తాజా సంకేతాలు అందుతున్నాయి. సాధారణంగా జనగణమన సమయంలో అధికార యంత్రాంగం మొత్తం ఈ పనుల్లో నిమగ్నమై ఉంటుంది. కాబట్టి ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదనే వాదన బలంగా వినిపిస్తుంది. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా ఇటీవల ఈ సందర్భంగా మాట్లాడుతూ జనగణన పూర్తయ్యాకే అంటే 2027లో మున్సిపల్ ఎన్నికలు ఉండకపోవచ్చని హింట్ ఇవ్వడం ఈ ఊహాగానాలను మరింత బలాన్ని చేకూర్చింది. ఒకవేళ ఇది నిజమైతే జగన్మోహన్ రెడ్డికి ఇది నిజంగానే భారీ గుడ్ న్యూస్ అని చెప్పాలి. గత ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ కొంత నిరాశలో ఉంది. ఈ సమయంలో వెంటనే స్థానిక ఎన్నికలు వస్తే పార్టీ శ్రేణులు సమాయత్తం చేయడం జగన్కు కొంత కష్టతరమైన పనే. ఒకవేళ ఎన్నికలు వాయిదా పడితే పార్టీని క్షేత్రస్థాయి నుంచి పునరుద్ధరించుకోవడానికి, కార్యకర్తలు తిరిగి ధైర్యాన్ని నింపడానికి జగన్కు తగినంత సమయం దొరుకుతుంది. ప్రభుత్వంపై ప్రజల్లో వచ్చే వ్యతిరేకతను అందిపుచ్చుకోవడానికి విరామం తమకు అనుకూలంగా మారుతుందని జగన్ భావిస్తున్నారు. అందుకే ఎన్నికల వాయిదాపై వైసీపీ వర్గాల్లో ఉత్సాహాన్ని నింపుతుంది. మరోవైపు చంద్రబాబు నాయుడుకు ఇది ఒక రకంగా షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ఉన్న జోష్ను ఉపయోగించుకుని స్థానిక సంస్థలు కూడా క్లీన్ స్వీప్ చేయాలని చంద్రబాబు భావించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలు ప్రజలకు వెళ్తున్న సమయంలో ఎన్నికలు నిర్వహిస్తే ఏ క్షణంలో గెలవచ్చని ఆయన వ్యూహం. ఒకవేళ ఎన్నికలు 2027 వరకు వాయిదా పడితే అప్పటికి రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయనే ఆందోళన తెలుగుదేశం పార్టీ మొదలైంది. ప్రభుత్వ వ్యతిరేకత పెరిగే లోపే ఎన్నికలు ముగించాలన్న చంద్రబాబు ఆశలపై ఈ నిర్ణయం నీళ్లు చల్లేలా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు లేకపోతే గ్రామాల్లో పాలన ప్రత్యేక అధికారుల చేతుల్లోకి వెళ్తుంది. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రతినిధుల ద్వారా అభివృద్ధి జరగాలని కోరుకునే ప్రజలు కొత్త ఇబ్బందికరమైన విషయమే. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ ఎన్నికల బ్రేకింగ్ వార్తపై సంచలనమే సృష్టించింది. జనాభా లెక్కల ప్రక్రియ ముగిసే వరకు రాష్ట్రంలో ఎన్నికల నగర మోగదన్న వార్త జగన్కు ఊపిరినిస్తే చంద్రబాబుకు మాత్రం కొత్త సవాలును విసిరింది. చంద్రబాబు అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ ఉత్కంఠత ఇలానే కొనసాగేలా కనిపిస్తుంది.